ఫోన్ చేసిందెవరు? వాళ్ళెక్కడున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? వాళ్ళెక్కడున్నారో ఏంటో తెలీదు. ఇంత డబ్బు ఎలా వదిలి వెళ్ళడం? అసలు ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? పాపం, డబ్బులు ఇవ్వగానే అక్కనిచ్చేస్తానని ఆశపడుతున్నట్టుంది. అక్కలే తొక్కలే. నీ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని నీ తాన పైసలు కొట్టే నీకు ఈ ప్లాన్ చేసిన. ఏంది డబ్బులు ఇంకా కింద పెట్టకుండా అట్టా చూస్తా ఉండది? అలా చూస్తున్నావేంటమ్మా? బోనం దింపి ప్రదక్షిణ చేసుకోండి. పెడతాను. డబ్బులు పెట్టాలా వద్దా? ఇక్కడ పెట్టి వెళ్తే అక్కని పంపిస్తారో లేదో. అంటే ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు పెట్టకుండా వెళ్తే అక్కని పంపించరు. వాళ్ళు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? అక్క ఇంటికి రావడం కదా నాకు ముఖ్యం. పెట్టేద్దాం. వీటిలో నా బోనాన్ని ఎలా గుర్తుపట్టడం? అక్క వస్తుందని తెలియగానే ఏమీ ఆలోచించకుండా ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. ఇప్పుడేమో వాళ్ళ ఫోన్ పనిచేయటం లేదు. అక్క ఉన్నట్టా లేనట్టా? ఏ సమస్య లేకుండా అక్క నా దగ్గరకు వచ్చేలా చూడు తల్లి.
ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు వచ్చినట్ట లేకపోతే ఎవరైనా తీసుకెళ్లిపోయారా? అదిగో, అరే అది నా బోనం. అయ్యో ఆగండి! ఆగండి! నా బోనం తీసుకెళ్తున్నారేంటి? లేదు, ఇది నేను తెచ్చాను. లేదండి, పొరపాటున మీదనుకుని నాది తీసుకెళ్తున్నారు. కావాలంటే చూడండి. ఆ, ఆ, నాదని చెప్తున్నాను కదమ్మా. మరి నా బోనం ఏమైంది? హలో, డబ్బులు ఏమైపోయాయా అని కంగారు పడుతున్నావా ధరణి? అవును, బోనంలో పెట్టి అక్కడే పెట్టాను. కంగారు పడకో, డబ్బులు మేమే తీసుకున్నాం. సరే, మా అక్కేది? నువ్వు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లోనా? నిజంగా ఉంటుందా? డబ్బులు తీసుకుని మోసం చేయట్లేదు కదా? అన్నన్నన్నన్నన్న అమ్మవారి సమక్షంలో మోసం చేస్తావా? నడిచి వస్తానని మొక్కుకున్నావు కదా, అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి మీ అక్క ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటుంది. సరే. హలో, అక్క ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. అక్క వచ్చేస్తుంది. అక్క వచ్చేస్తుంది. అమ్మా, అమ్మా, అక్క వచ్చేసింది. మా అక్క వచ్చేసింది. ఇదంతా నీ చలవే తల్లి. ఇంట్లో వాళ్ళెవరూ అక్కని అసహించుకోకుండా చేరదేసుకునేలా చూడు తల్లి, చూడు. ఎట్టుందాక నా పర్ఫార్మెన్స్? మస్తు చేసినావు. ఇందా. సరే, మళ్ళీ అవసరమైతే పిలుస్తా గాని ధరణి కంటే ముందే పోవాలా, లేదంటే డౌట్ వచ్చేస్తుంది. నువ్వు టెన్షన్ అవ్వదక్క, నడిచి వెళ్ళమని చెప్పాను కదా. ధరణి వెళ్లేలోగా నువ్వు ఇంటికి చేరి కొత్త చీర కట్టుకుని కళకళలాడుతూ కనిపిస్తావు. సరే, నువ్వు వెళ్ళు. ఆ. అక్క, 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 అక్క. పల్లవి, అక్కొచ్చిందా? అక్క, ఓ, మా అక్క. ఓ, నీకు తెలియదు కదూ, మా అక్క బ్రతికే ఉంది. నువ్వు చూడలేదేమో, తనొచ్చే ఉంటుంది. అక్క, అక్క, ధరణి, అక్క. ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, అక్క, అక్కింటికొచ్చిందా? ఎవరు? శ్రావణియా? అవును, మీరు చూడలేదా? టైలర్, సారు, అక్కొచ్చిందా? ఇదేంటి, అక్కొచ్చిందా అని అడుగుతుంది. కొంపదీసి నిజంగా వచ్చేసిందా ఏంటి? వదిన రావడం ఏంటి టైలర్? వస్తుంది సారు. నేను ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. వాళ్ళు పంపించేస్తాను అన్నారు. ఎవరు పంపిస్తా అన్నారు? నువ్వు మొక్కిన అమ్మోరా? ఏంది, పొద్దున్నే బోనాలు పెట్టగానే సాయంత్రానికి మీ అక్కను పంపించేస్తుందా?
అంత ఫాస్టా మీ అమ్మోరు తల్లి? అత్తయ్య మీకు అవన్నీ చెప్పలేను, కానీ అక్క మాత్రం ఈ పాటికి ఇంటికి రావాలి. ఏంటి డిస్కషన్? ఏముంది, ఎప్పుడు ఉండేటిదే. నిన్నటిదాకా అక్కొచ్చుద్ది అని చెప్పింది. హ, ఇప్పుడేమో అక్కింటికొచ్చింది, యాడుంది అని అడుగుతోంది. అవును బావగారు, అక్క వాళ్ళ దగ్గర ఉందని ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళ అక్కని పంపించేస్తామన్నారు. అక్క వచ్చేస్తుంది బావగారు. చెప్పు కిరణ్. ఓకే, కరెక్టే. టెండర్ పొద్దునే కాబట్టి మీరిక్కడికొచ్చి అమౌంట్ తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. ఒక పని చేయండి, డబ్బులు ఇంటి దగ్గరే ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. ఓకే, నో ప్రాబ్లం, పంపించేసేయండి. ఏమన్నావు? మీ అక్క ఎవరి దగ్గర ఉంది, పంపిస్తామని ఫోన్ చేశారా? తప్పించుకు పారిపోయింది. ఎవరి దగ్గర ఉండడం ఏంటి? అయినా మీ అక్కని హ్యాండిల్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ ఎవ్వరికీ లేదు. ఏదో రాంగ్ కాల్ అయి ఉంటుంది, లేదా ఎవరో ఆట పట్టించడానికి చేసుంటారు. లేదు బావగారు. ధరణి, చాలు. నిజంగా ఎక్కడన్నా ఉన్నా మనకు అవసరం లేదు. అది ఆ మాత్రం స్టాండ్లో ఉంటే చాలు. నిజంగా శ్రావణి వచ్చిన ప్రాబ్లం ఉండదు. సరే, ఈ గొడవలన్నీ తర్వాత పొద్దున 50 లక్షలు ఇచ్చాను కదా, ఆఫీస్ నుంచి కిరణ్ అనే ఒక అతను వస్తాడు, అతనికి ఇచ్చేసే. బావగారు, డబ్బులు లేవు. ఏంది, డబ్బులు లేవా? 100, 1000 కాదు, 50 లక్షలు. ఏం చేసినావు? ఇట్లాంటిదేదో జరుగుద్దనే నీ దగ్గర భద్రంగా ఉంచకుండా ఎందుకు ఇచ్చినావు అని అడిగినా. ధరణి ఇంకా భద్రంగా ఉంచుద్ది అన్నావు, ఇదేనా భద్రం? సామ్రాజ్యం, నువ్వాగు. పొద్దున విక్రమ్ ఇచ్చాడు కదమ్మా, లేకపోవడం ఏంటి? అత్తయ్య, ఎవరో ఫోన్ చేసి అక్క వాళ్ళ దగ్గర ఉంది అని అన్నారు. మీ అక్క బ్రతికే ఉంది. ఎవ్వరికి అనుమానం రాకుండా 50 లక్షలు బోనాల్లో పెట్టి బల్కంపేట అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి.
అక్కేది? నువ్వు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉంటుంది. ఓ, నేను ఇంటికి వచ్చేసరికి అక్క ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పారు, కానీ అక్క లేదు. ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నావా? వదిన పేరు చెప్పి నిన్నెవరో మోసం చేశారు టైలర్. అయినా అంత పిచ్చిగా ఎలా నమ్మేశావు? నమ్మొద్దురా, ఎందుకంటే అక్క మీదున్న పిచ్చి అలాంటిది. 50 లక్షలు కాదు, అక్క వచ్చుద్దంటే ఆస్తి మొత్తం అయినా అమ్మేస్తుంది. అక్క మీదున్న ప్రేమతో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పని చేసావా? చెప్దామని అనుకున్నాను అత్తయ్య, కానీ మీరెక్కడ వద్దు అంటారోనని చెప్పలేదు. చిన్న భయం. అసలు ముందు అక్క బ్రతుకుందో లేదో అంటారనే భయం. లేదు ధరణి, మీ అక్క బ్రతికే ఉంది. ఇంతకు ముందు వరకు బతికుండే ఛాన్స్ లేదనుకున్నా, కానీ మీ అక్క పేరు చెప్పి ఎవరో డబ్బు అడిగారంటే డౌటే లేదు, మీ అక్క బతికే ఉంది. మీ అక్కే ఈ నాటకం ఆడించుంటుంది. అంటే ఏమంటున్నారు బావగారు? అక్కే ఫోన్ చేయించి తన పేరు చెప్పి డబ్బులు తీసుకుందనా? ఎస్, ఇది మీ అక్క పనే. చనిపోయినట్టు నమ్మించి పోలీసుల నుంచి తప్పించుకుంది. ఇప్పుడు డబ్బుల కోసం తన మీద నీకున్న ప్రేమని అడ్డం పెట్టుకుంటుంది. ఇలాంటి చావు తెలివితేటలు మీ అక్కకి తప్ప ఇంకెవ్వరికీ ఉండవు. కాలం కలిసొచ్చుడంటే ఇదే. పైసలు నాకు, నిందల శ్రావణికి. మస్తు చెప్పినావు విక్రమ్, ఇది ఖచ్చితంగా శ్రావణి పనే. నువ్వుండు పిన్ని. చూడు ధరణి, 50 లక్షలు కాదు, 1 కోటి 2 కోట్లు ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం. కానీ ఒక్క హెల్ప్ మాత్రం చేయమను. జీవితంలో మళ్ళీ తన మొహం మనకి చూపించకుండా ఏ దేశమైనా వెళ్ళిపోమని చెప్పు. అలా మాట్లాడుతున్నారేంటి బావగారు? ఏదో అక్క మీద కోపంతో అలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో అక్క లేదు. అక్క తన తప్పు తెలుసుకొని వస్తే స్వీకరించరా? లేదు. అసలు మొహమే చూడనంటుంటే ఇంకా స్వీకరించడమేంటి?